అమ్మయ్యా, ఎలాగోలాగా ఒక నెల వీళ్ళింట్లో గడిచిపోయింది. పైగా మా అత్త కూతురు నా కోసం 10 రోజులకి సరిపడా తినుబండారాలు కూరగాయలు అన్నీ పెట్టింది అని మనసులో అనుకుంటాడు పాపయ్య. తన అత్త కూతురు శ్యామల ఇంట్లో నుంచి 2 సంచులు చేతిలో పట్టుకొని బయటకొస్తాడు. ఈ సంచిలోనివి నాకు 10 రోజులు తినడానికి సరిపోతాయి. ఇంకా మిగిలిన సంచిలోయి ఊళ్ళో అమ్ముతాను, ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. ఇంకో 10 రోజులు అయిపోతే ఇంకో చుట్టమింటికి వెళ్తాను అంటూ ఆనందంతో ఇంటికి వెళ్తాడు. తినుబండారాలన్నీ ఇంటి ముందు చెట్టు కింద పెట్టుకొని అమ్మడం మొదలుపెట్టాడు. రండమ్మా రండి, రుచికరమైన జంతికలు, అద్దిరిపోయే నేతి అరిసెలు అన్నీ తాజా తాజాగా ఉన్నాయి అని ఇంటి ముందు పెట్టుకొని అరుస్తూ ఉంటాడు. అంతలోనే పక్కింటి పార్వతి అక్కడికి వచ్చింది. ఏంటి పాపయ్య, ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టావేంటి? అదేనత్తా, మొన్న మా చుట్టాలింటికి వెళ్ళానుగా. మొన్న నువ్వెళ్ళి దాదాపు 1 రోజులైతే, కొంపదీసి ఇవన్నీ వాళ్ళింట్లో నీకోసం తెచ్చుకున్నవైతే కాదు కదా? అదేంటి అట్ట అంటావు? నేను అలా తీసుకొస్తానేంటి? నీ పిసినరతనం గురించి నాకు తెలీదా పాపయ్య? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. శవాల మీద వేసిన చిల్లర కూడా నీళ్లతో కడిగి మరీ తెచ్చుకుంటావు నువ్వు. అత్త, అలా మాట్లాడబాకు. మా చుట్టాల ఊర్లో ఈ జంతికలు, నేతరుసులు, లడ్డూలు అక్కడ అమ్ముతుంటే కొనుక్కొని వచ్చాను. చాలా రుచిగా ఉన్నాయి ఇవన్నీ. అందుకే మన ఊరు వాళ్ళకి కాస్త రుచి చూపించాలని అమ్ముతున్నా. సర్లే కానీ అయితే. ఏంటత్తా, ఇంత సమాచారం అడిగావు, మరేమీ కొనకుండా వెళ్తున్నావు? ఒకసారి నేతరుసులు కొని రుచి చూడు, ఇంకా కావాలంటావు. ఒక్క అరిసె రూపాయే. సర్లే రాళ్ళుడు, ఇవ్వు. తీసుకోపోతే వదిలేలా లేవు కదా? అది అలా రా అత్త దారికి అని పార్వతికి కొన్ని అరిసెలు, కొన్ని జంతికలు అమ్మాడు. కొన్ని కూరగాయలు ఇచ్చాడు. పోనీలే, అత్తకి ఎక్కువ రేటు చెప్పి బురిడి కొట్టించాను. రూపాయి లాభం. అలా ఊళ్ళో చాలామందికి పాపయ్య చుట్టాల ఇంట్లో తెచ్చిన తినుబండారాలు అమ్మాడు. అమ్మో, చాలా డబ్బులు మిగిలిని. ఇలాగే మా చుట్టాలందరి ఇంట్లో కొన్ని రోజులుండి సరుకులు తెచ్చుకుంటే నా దగ్గర బోలెడని డబ్బులుంటాయి అని అనుకుంటాడు. అలా 10 రోజులు గడుస్తాయి. పాపయ్య దగ్గర ఉన్న తినుబండారాలన్నీ అయిపోతాయి. ఇంకా ఇంట్లో ఉన్న సరుకులు కూరగాయలన్నీ అయిపోయినాయిగా. వేరే చుట్టాలింటికి వెళ్ళే సమయం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ వాళ్ళ చుట్టాల జాబితా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మా అమ్మకి దూరపు చుట్టమైన రంగమ్మత్తుందిగా, వాళ్ళ కొడుకు ఈ మధ్యే పట్నంలో చేరాడంట. అక్కడికి వెళ్ళి ఓ వారం ఉంటే సరిపోద్ది. అటునుంచి అట్టే రంగమ్మత్తింటికి వెళ్తే అక్కడ కూడా 10 రోజులు ఉండొచ్చు అని తన మనసులో అనుకుంటూ ఉండగా అంతలోనే బయట తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. అమ్మో, డబ్బులు పెట్టి ఇక్కడే ఉంది, ఎవరో వచ్చినట్టున్నారు, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా దాయాలి అని ఆ డబ్బుల పెట్టెని తీసుకొని మంచం కింద పెట్టాడు. అయినా నా ఇంటికి ఎవరొచ్చుంటారు? నేనే చుట్టాలింటికి బారిపోతుంటే నాకు తెలిసి పక్కింటి పార్వతి వచ్చుంటుంది అని తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీస్తాడు. అంతే, ఆశ్చర్యంగా నిలబడిపోతాడు. రంగమ్మత్త, నువ్వేంటి ఇలా వచ్చావు? నేనేమి ఇంటికి రావాలని బయలుదేరాను, ఈలోపు నువ్వే వచ్చావు. ఏంట్రా ఎట్టాగున్నో పాపిగా? ఇంటికొచ్చిన చుట్టాలని ఎట్టాగే బయట నిలబెడతావా? అమ్మో, ఇవేంటి చుట్టాలంటుంది? రంగమ్మత్త, పద, నీ కొడుకు గోవింద్ పట్టణంలో ఉన్నాడని నిన్నాను, అక్కడికి వెళ్దాం. వాళ్ళ కోసం పట్నం వెళ్ళాల్సిన అవసరం లేదు పాపిగా. అదిగో అక్కడ చూడు, నా కొడుకు కోడలు కూడా వచ్చారు అని వాళ్ళని చూపించింది. అంతే, పాపయ్యకి వాళ్ళని చూడగానే దెబ్బకి మతిపోయింది. మీరందరూ ఏంటిట్టా వచ్చారు? ఏంటి పాపయ్య, ఎలా ఉన్నావు? అంతా కులాసానేనా? పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. గోవిందు అని లోపలికి వెళ్తారు. ఏం లేదు పాపిగా, గోవింద్కి కొన్ని రోజులు సెలవులు ఇచ్చారంట. అందుకోసమని ఆడే 4 రోజులు ఇంట్లో ఉందామంటేనే ఇట్టాగొచ్చాం. నా ఇంట్లోనా? తెలుసు కదత్తా, నాకు పడుకోవడానికి సరిగ్గా జాగా లేదని. మరి మీ ముగ్గురికి జాగా అంటే కష్టం. పైగా మీకు వంట వండాలంటే నాకు వంటలు రావు. పర్లేదులే పాపిగా, ఈ కొంచెం జాగాలోనే అందరం పుడుకుందాం. ఇక వంట విషయానికా, నా కోడలు ఉందిగా వరలక్ష్మి నేను కలిసి చేసేస్తాంలే. ముందు నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురాపో, సంతకెళ్ళు. నాకే తిండి గతి లేదంటే వీళ్ళేంటి నా ఇంటికి వచ్చారు? రే, ఇక్కడ మేము ఇంతలా మాట్లాడుతుంటే దిక్కులు చూస్తావేంటి పాపిగా? ఏమీ లేదత్తా,
నా ఇంటికి చుట్టాలొచ్చి చాలా కాలమైంది. దాని గురించి ఆలోచిస్తున్నా. సరే, నువ్వు ముందు సంతకెళ్ళి కావలసిన సరుకులు తీసుకురాపా. సరేనత్త, వెళ్తున్నాను అని సంతకి వెళ్ళి సరుకులు తెచ్చిపెడతాడు. అలా రంగమ్మత్త, ఆమె కొడుకు గోవిందు, కోడలు వరలక్ష్మి ముగ్గురు పాపయ్య ఇంట్లోకొచ్చి వారం రోజులు గడిపేశారు. వంటలు, కూరగాయలు, ఖర్చులు అన్నీ పాపయ్య మీద పడ్డాయి. అయ్యో, ఈ రంగమ్మత్త కుటుంబం వెళ్ళేలా లేదు. నేను ఎన్నో రోజుల నుంచి దాచిన డబ్బంతా ఇళ్ళకి పెట్టడానికి సరిపోయేలాగుంది. ప్రతిరోజు వంటలు వండి పెట్టడం వల్ల నా జేబీ ఖాళీ అయ్యింది. ఇంకో 2 రోజుల్లో డబ్బు కూడా మిగలదు. మరో 2 రోజుల్లో నా దగ్గర ఈ చిల్లర డబ్బు కూడా మిగలదుగా. అలా రోజు రోజుకి పాపయ్య ఇంట్లో పరిస్థితి మరీ కష్టంగా మారింది. ఓ రోజు రంగమ్మత్త, పాపిగా, సంతకెళ్ళి కూరగాయలు తెచ్చావా? అసలు ఇంట్లో కూరగాయలని నిండుకుంటే. ఏంటి రంగమ్మత్త, ప్రతిరోజు సంతకెళ్ళి కూరగాయలు తేవటం నా వల్ల కావటంలా. ఇంక నా దగ్గర డబ్బులని అయిపోయినాయి. నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, నేను వెళ్ళి కూరగాయలు తెస్తాను. అదేంటి పాపయ్య అట్టాగంటావు? ఇంటికొచ్చిన చుట్టాల దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఈ విషయం మన బంధువులు తెలిస్తే పరువు పోదు. అదంతా కుదరదు. నా దగ్గర నేను దాచుకున్న డబ్బులని అయిపోయినాయి అత్త. ఆ డబ్బులు కూడా నువ్వే ఇవ్వాలి. పాపయ్య ముఖం చూసి రంగమ్మత్త నిశ్శబ్దంగా కొంచెంసేపు ఆలోచించింది. తర్వాత, పాపిగా, నేను మాట చెప్తున్నా, ఒకసారి విను. ఏంటత్త అది? నువ్వు అందరిళ్ళకి వెళ్ళి నెలలు ఉంటావు, వాళ్ళ ఇంట్లో తింటావు, వాళ్ళు ఇచ్చిన సరుకులన్నీ అమ్ముకొని డబ్బులు దాచుకుంటావు కదా. వాళ్ళు నీకు చుట్టం చూపు కోసం ఆహ్వానిచ్చారు, కానీ నువ్వు ఆ ఆతిథ్యాన్ని లాభం కోసం వాడుకున్నావా లేదా? అదేంటత్త అంత మాట అన్నావు? కాదు పాపిగా, నువ్వు వాస్తవం విను. చుట్టాలంటే మనసుకి దగ్గరైన బంధాలరా. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కలిసి ఉండడం. కానీ నువ్వు వారిని లాభం కోసం వాడుకుంటున్నావు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఒక 10 రోజులు ఉన్నందుకే నువ్వు డబ్బులు అయిపోయావని చెప్పి తిరిగి డబ్బులు అడుగుతున్నావే. మరి నువ్వు నెలలు చుట్టాలు ఇంట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా నీలాగే ఇబ్బంది పడి ఉంటారు కదరా పాపిగా. అలా రంగమ్మత్త మాటలు విన్న పాపయ్యకి ఒక్కసారిగా అసలు నిజమేంటో అర్థమైంది. మనిషి ఎక్కడా కూడా చుట్టాలింట్లో ఎక్కువ కాలం ఉండకూడదు. ఎందుకంటే ఆతిథ్యం ఒకరోజు ఆప్యాయంగానే ఉంటుంది, కానీ ఎక్కువ కాలం ఉంటే ఇంకో మనిషికి భారంగా మారుద్ది. నిజమైన బంధం అనేది గౌరవంతో ఉండాలి, వాడుగ్గా కాదు పాపయ్య, అది గుర్తుంచుకో. అది విన్న పాపయ్యకి సిగ్గేసింది. రంగమ్మ చెప్పిన మాటలు అతని మనసుని తాకాయి. అవునత్తా, నువ్వు చెప్పేది నిజమే. ఇకపై నేను ఇలా ఎవరింటికి వెళ్ళి నెలలు ఉండను. నా చేత్తో పనిచేసి సంపాదించుకుంటాను. అదే మంచిదిరా పాపిగా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో తిన్నప్పుడు దానికి రుచి వచ్చుద్ది. క్షమించత్తా, నీతో ఇందాక చాలా తప్పుగా మాట్లాడాను. ఇక నుంచి నేను కష్టపడి డబ్బు సంపాదించి నా కష్టంతోటి తింటాను. అలా ఆ రోజు నుంచి పాపయ్య తన అలవాట్లు మార్చుకున్నాడు. చుట్టాల దగ్గరే ఉంటూ లాభం చూసే తత్వం మానేసి తన కష్టంతో సంపాదించి జీవించటం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి సోమరిపోతైన తిప్పడు బాగా తాగి ఇంటికొస్తాడు. తిప్పడు తాగున్నాడని తెలుసుకున్న అతని భార్య శాంత కోపంతో, ఈ ఎదో సచ్చినోడు మళ్ళీ తాగొచ్చాడు. ఈ తాగుడు గోలేంటో రోజు నాకేం అర్థం అవ్వట్లా. ఏవయ్యా, తాగడానికి తగలేసిన డబ్బులు ఇంట్లో ఇస్తే ఓ 2 రోజులకు సరిపడ ధాన్యమైనా వస్తుంది కదా. అబ్బబ్బా, ఇంటికి రాగానే నీ గోలేంటే? నీ గోలు తట్టుకోలేకే ఇలా తాగాల్సి వస్తుంది. ముందొచ్చి తినయ్యా అని అనగానే తిప్పడు వెనక్కి తిరిగాడు కాళ్ళు కడుక్కుందామని. అప్పుడు చూసింది తిప్పడు వీపి భాగం మొత్తం ఘాట్లు ఉండటం. యావయ్యా, ఓ నిమిషం ఆగు. ఏంటి వెనక చొక్కా మొత్తం చిరిగిపోయింది? ఆ ఘాట్లేంటయ్యా ఈపుకి? ఏం జరిగింది? తాగి ఎవరితోనైనా గొడవ పడ్డావా? అయినా గొడవ పడేంత ధైర్యం నీకు లేదులే, కానీ ఆ ఘాట్లెట్టా పడ్డాయో చెప్పు. శాంతాల అడిగేసరికి తిప్పడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మో, నేను తాగిన మైకంలో కుక్కతో గొడవపడి తన్నులు తిన్నానని తెలిస్తే ఇంకిది నన్ను బతకనివ్వదు. ఏం చెప్పాలి? అసలే ఇది గయ్యాలి గంప అని ఆలోచిస్తూ ఉంటుంటే, ఏంటయ్యా, చొక్కా ఎట్టా చిరిగిందో చెప్పయ్యా అంటే పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు. అదా, వచ్చేదారిలో కంచె తగిలింది శాంత. దానివల్ల చొక్కా జరిగి కాస్త ఘాట్లు పడ్డాయి. ఓహో, అదా విషయం. ఎంత దబాయింపు! ఉత్తుత్తి మాటలు చెప్పడానికి కూడా ఒళ్ళెక్క పక్క ఉండొద్దు.
ఈ ముష్టి బతుక్కి ఈ ఇంట్లో పని చేయమని అడిగితే కడుపులో మంట పుట్టుద్ది. కానీ కళ్ళు దాగి ఈదుల్లో పడి కుక్కలా కొట్టుకు రావడానికి మాత్రం తెగు కావాలి. నా నొసట రాసిన రాత ఇంతే కాబోలు. ఈ సోమరిపోతు దరిద్రం నా మెడకు చుట్టుకుంది. పెద్ద పుల్లని బయట తిరిగి తాగిన మైకంలో ఎవరితోనైనా గొడవ పడి జనం చేత తన్నులు తినొచ్చి దాన్ని దాటయ్యాలని చూస్తున్నాడు. వసై, ఏంటే ఈ తిట్లు? నీ అన్న వద్దు ఏమొద్దు, నేను వెళ్ళి పడుకుంటాను. నీకుంటి నిండా సత్తు లేదు గాని మాటలు మాత్రం కోటలు తాడతాయి. ఇంట్లో కూర్చుంటే 4 మెతుకులు దొరకవు, కానీ తాగుడుకు మాత్రం పొలం అమ్మేస్తారు. దేవుడా, ఈ గతి లేని దద్దమ్మతో నా బతికేమైపోవాలి పాడుగాను. అబ్బబ్బా, ఈ అర్థం లేని మాటలు ఇంకెన్నాళ్ళు, ఈ నరకం తట్టుకోలేకపోతున్నాను అని తన మనసులో అనుకుంటాడు తిప్పడు. అయినా కూడా శాంత తిప్పడిని తిట్టటం ఆపలేదు. ఇక తిప్పడు భార్యతో తిట్లు తిని అలాగే పడుకున్నాడు. అలా ఆ రోజు గడిచింది. ఇక ఊరి పెద్ద ఇంటి దగ్గర బడిపంతులకి ఊరి పెద్దకి మధ్య చర్చ మొదలవుతుంది. అయ్యా, ఊర్లో సగానికి సగం సోమరిపోతులే ఉన్నారు. మొన్నటికి మొన్న పక్క ఊళ్ళో తంతు జరపడానికి వెళ్తే అక్కడ కూడా మన ఊరు గురించి, మన ఊర్లో సోమరిపోతుల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఏం చేయమంటారండి పంతులు గారు? ఇలాగే ఉంటే మన ఊరు సోమరిపోతుల ఊరవుతుందండి. కాబట్టి సోమరిపోతులందరినీ ఊళ్ళో నుంచి వెలేస్తే సరిపోతుంది కదా. నిజమే బడిపంతులు, ఈ విషయాన్ని ఊళ్ళో చాటింపు వేయిస్తాను అని చెప్పి ఊళ్ళో చాటింపు వేయమని చెప్తాడు. అప్పుడే చాటింపు వేసే వ్యక్తి కనకయ్య, వినండి గ్రామ ప్రజలారా, ఊరి పెద్దగారు బడిపంతులు గారు తీసుకున్న నిర్ణయం ఏమనగా, ఈ రోజు నుంచి ఊళ్ళో ఎవరైతే పని చేయకుండా సోమరిపోతుల్లాగా ఉంటారో వారిని ఊరి నుంచి వెలివేయబడినహో. ఈ విషయాన్ని ఊరంతా గమనించగలరు. ఈ సోమరిపోతుల్లో ఎవరైనా మారాలి అనుకుంటే వారికి ఒక అవకాశం ఇవ్వబడును. ఇప్పుడే వెళ్ళి పెద్దాయన్ని కలిసి వివరాలు తెలుసుకోండహో. ఈ చాటింపు విన్న తిప్పడు భార్య శాంత పరుగు పరుగున ఇంటికొచ్చింది. ఓ ఎదవ సచ్చినాడా, ఇంకా పడుకుని ఉన్నావా? ఆ చాటింపిన్నావా లేదా? ఇప్పుడన్న బుద్ధొచ్చి పనిచేసి మనిషిగా బతుకుతావా, లేకపోతే ఊరి పెద్దగారి చేతిలో తన్నులు తిని ఊరి నుండి వెలివేయబడతావా? ఏంటే ఎంత పొద్దున్నే ఈ గోల? ఏమైంది? ఏంటా చాటింపు? ఏం చాటింపు తెలుసా? నువ్వింట్లో కూర్చొని తాగేసి పడితే 4 మెతుకులు దొరకవు కదా. ఇప్పుడు ఊరి పెద్దగారు సోమరిపోతులందరినీ ఊరి నుండి వెలేయాలని నిర్ణయించారట. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకో, మనిషిలా పనిచేయి, లేకపోతే నా బతుకు నాకేమవుతుందో. అవునా? అయితే ఇప్పుడేం చేయాలి శాంత అని తిప్పడు అంటాడు. ఇక అదే సమయంలో ఊరి పెద్ద దగ్గర నుంచి కబురొచ్చిందని 2 వ్యక్తులు అతన్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు. అరే తిప్పడు, పద, అయ్యగారు నిన్ను తీసుకురమ్మని చెప్పారు. మీరెళ్ళండి, నేను వస్తాను. అదేం కుదరదు, పద ముందు, అయ్యగారు వీలైతే ఈడ్చుకొని మరీ తీసుకొని రమ్మని చెప్పారు అని అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు తిప్పని పట్టుకుని లాక్కొని వెళ్లారు. అలా కాసేపటికి ఊరి పెద్ద దగ్గరికి చేరుకుని, ఒరేయ్ తిప్పడు, నిన్న రాత్రి నువ్వు చేసిన పనేంట్రా? అయ్యా, నేనేం చేయలేదయ్యా. ఊర్లోకి పులులొస్తున్నాయని కాపాడాలని మనుషుల్ని పిలవటానికి అటు పక్కకొచ్చాను. అప్పుడు చూశాన్రా నువ్వు చేసిన గొప్ప పని. అయినా పులినే నువ్వు అంతలా తరిమి కొట్టావంటే నువ్వు ఎంతటి వీరుడివి. నీలాంటి వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. ఏంటి, నిన్న రాత్రి నేను పులితో పోటీపడ్డానా? అయ్యో రామా, కుక్కతో పోటీపడ్డాననుకున్నానే. తాగిన మైకంలో కుక్క అనుకుని పులిని తరిమి కొట్టానేమో. అయితే నా వీపు మీద కుక్కగాట్లు కాదు ఉండేది, పులిగాట్లా? ఏంట్రా తిప్పడు, నిన్ను ఎంతలా పొగుడుతుంటే ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు? అయ్యా, ఏమీ లేదయ్యా, రాత్రి అలా వెళ్తున్నానా, పులి కనిపించింది, అందుకే దానికి 4 దెబ్బలు తగిలిచ్చాను. అప్పుడే నాకు ఇదిగోండి ఈ గాయాలు కూడా తగిలాయి అని తన వీపు మీద ఉన్న ఘాట్లు చూపించాడు. శభాష్రా తిప్పడు, మన ఊర్లో చాలామంది సోమరిపోతులున్నారు. వాళ్ళందరికీ మరొక అవకాశం ఇస్తాను. ఇప్పటినుంచి ఆ సోమరిపోతులందరికీ నువ్వే గురువు. నువ్వే వాళ్ళకి బుద్ధి నేర్పించి ప్రతిభావంతుల్ని చెయ్యాలి. నీకు నెల నెలా జీతం కూడా ఇస్తాను. తప్పకుండానయ్యా.
అలా ఊరి పెద్ద సోమరిపోతులందరినీ పిలిపించి వాళ్ళ బాధ్యతని తిప్పడికప్పగిస్తాడు. తిప్పడి ఇంట్లోకి వెళ్ళి తన భార్యకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. వామ్మో వామ్మో, రాత్రి ఎంత జరిగిందా? అయినా నువ్వు తాగిన మైకులో చేశావు కానీ నీకంత ధైర్యం లేదయ్యా. నువ్వు ఒట్టి సోమరిపోతు వీరుడివి, మీసం తెప్పులేని ఏరుడివి. నువ్వు పని చేయమంటే మెడ తెప్పని వీరుడివి, నిద్రపోతు వీరుడివి. వచ్చే శాంత, ఇప్పుడు చూడు నా గొప్పతనం. నేనే ఇప్పుడు ఈ ఊరి సోమరిపోతులందరికీ నాయకుణ్ణి. పైగా అయ్యగారు నాకు నెల నెల జీతం కూడా ఇస్తానని చెప్పారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే బయట నిలబడి ఉన్న సోమరిపోతులు ఆ మాటలు విని అందులో ఒక సోమరిపోతైన నాగయ్య, చూసారా తిప్పడు వాళ్ళ భార్య ఎంతలా పొగుడుతుందో అని అనుకుంటారు. వాళ్ళకి శాంత తిట్లు అర్థం కాక అలా అంటారు. ఇక అలా కాలం గడుస్తూ ఉంటుంది. ఓ రోజున పక్కూర్లో దొంగలు పడ్డారని తెలుసుకున్న ఊరి పెద్ద తిప్పన్ని పిలిచారు. అరే తిప్పడు, అందరికీ ధైర్యం, ఊళ్ళో దొంగలు పడితే ఎలా కొట్టాలో ఇవన్నీ నేర్పించావా? అన్నీ నేర్పించానయ్యా. సరే, ఇవాల్టి నుండి నువ్వు ఆ సోమరిపోతుల్ని తీసుకొని ఊరి పొలిమేరల్లో ఉండు. సరేనయ్యా. రేయ్ పదండి, ఇవాళ నుంచి మన పని ఊళ్ళోకి దొంగలు రాకుండా చూసుకోవటం అని వాళ్ళని తీసుకొని ఊరి పొలిమేర దగ్గరికి వెళ్తాడు. ఆ రోజేదో తాగున్నాను కాబట్టి పులిని తరిమి కొట్టాను గాని ఇప్పుడు ఈ దొంగలు ఎలా తరిమి కొట్టాలి? ఏదైతే అదయింది. రేయ్ మీరంతా ఆ చెట్టు మీదకి ఎక్కి చెట్టు మీద పడుకోండి, అంతా నేను చూసుకుంటాను గాని మీకేమైనా అయితే నేను తట్టుకోలేను, మీరంతా ప్రశాంతంగా పడుకోండి అని అంటాడు. ఇదంతా దూరం నుంచి బడిపంతులు ఊరి పెద్ద చూస్తూ ఉంటారు. చూసావా బడిపంతులు, తిప్పడు ఎంత ధైర్యంగా ఉన్నాడో. దొంగల్ని తరమటానికి ఏదో పెద్ద పథకమే వేశాడు. అవునయ్యా, చూద్దాం ఏం జరుగుతుందో అని అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. తిప్పడు మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. అలా కాసేపటికి నిజంగానే కొంతమంది దొంగలు అక్కడికి వస్తారు. తిప్పడు పడుకోవటం చూసిన దొంగల్లో ఒకరైన నారప్ప, అరే ఈ ఊరి వీరుడు ఇతనేనేమో, కానీ మనం వస్తామని తెలిసినా ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో చూడు. ఇతను ఏదో ముందుగానే పథకం వేసి పడుకున్నాడు. మనం జాగ్రత్త పడాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా వాళ్ళు అనుకుంటూ ఉండగా అంతలోనే తిప్పడు లేస్తాడు. దొంగలందరూ భయపడిపోయి క్షమాపణ అడగటానికి తిప్పడి దగ్గరికి వస్తారు. తిప్పడిని క్షమాపణ అడుగుతారు. తిప్పడు భయపడి గట్టిగా అరుస్తాడు. దెబ్బకు చెట్టు మీద పడుకున్న సోమరిపోతులందరూ దొంగల మీద పడతారు. ఊరి జనాలంతా దొంగల్ని పట్టుకుంటారు. ఈ ఒక్క సంఘటన వల్ల తిప్పడి జీవితమే మారిపోయింది. ఇప్పుడు తిప్పడిని ఊరందరూ సోమరిపోతుల వీరుడు అని పిలుస్తున్నారు.